న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో నాసిరకం బొప్పాయి తోట మొక్కలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర కౌలు రైతుల సంఘ కార్యదర్శి జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రైతు సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని ప్రభుత్వం స్పందించి నాసిరకం బొప్పాయి నారుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. రైతు లేనిది రాజ్యం లేదని చెప్పుకుంటున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. పత్రం సమర్పించడం జరిగింది. గత 7-8 నెలల క్రితం మన కలికిరి, కలకాడ, వాయిలపాడు, కేవీపల్లి, సదుము రకరకాల మండలాల్లోని 20 గ్రామాలందు అనేక మంది రైతులు, కౌలు రైతులు మదనపల్లిలో గల శేఖర్ రెడ్డి నర్సరీ నుండి, కలికిరిలో గల రాజన్న నర్సరీ, ఎల్లారెడ్డి నర్సరీ నుంచి నారు తీసుకొచ్చి బొప్పాయి వేశారు. కానీ 7-8 నెలలు అయినా అది సరిగా పెరిగినప్పటికీ కాయ సైజు రావటం లేదు. పరిపక్వత రాకముందే రాలిపోతూ ఉంది. నాసి రకమైన పంట వచ్చింది. దీనివల్ల ఎకరానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి కారణం ఏంటని చెప్పేసి తన అనుభవం ద్వారా రైతులు చెబుతుందంటే, ఎల్లారెడ్డి నర్సరీ, రాజన్న నర్సరీ, మదనపల్లిలో గల శేఖర్ రెడ్డి నర్సరీ యాజమాన్యాలు మాకు నాసి రకం నారు అంటగట్టారు. ఒక మొక్కకి 12 రూపాయల నుంచి 15 రూపాయలు వసూలు చేశారు. దానివల్ల మేము తీవ్రంగా నష్టపోయామని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. గత నెల 18వ తేదీన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేసి ప్రభుత్వానికి అంశాన్ని నివేదించాము. కానీ సర్వే చేశారు తప్ప ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ బొప్పాయి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కొన్ని డిమాండ్లని ఈరోజు మన గౌరవనీయులు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారిని రాయచోటి ఆఫీసులో కలిసి వినతి పత్రం ఇచ్చాం. ఈ కారణంగా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అడిగేదనంటే, మొట్టమొదటి అంశం నాసి రకం నారు వల్ల నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో ఎకరానికి 2 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. రెండోది, ప్రభుత్వ అనుమతి లేకుండా నాసిరకం నారు, నాసిరక విత్తనాలని రైతులకు విక్రయిస్తున్నటువంటి నర్సరీ యాజమాన్యులపై 2011 నర్సరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. మూడోది, మరి ఒక నారు కోసం లైసెన్స్ తీసుకొని మరొక నారు పెంచడం, ఒక గ్రామంలో నర్సరీ లైసెన్స్ తీసుకొని మరొక గ్రామంలో నర్సరీ పెట్టడం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి అటువంటి నారుని తయారు చేసి అనుమతులు లేకుండా అమ్ముతున్నటువంటి మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి నర్సరీ యాజమాన్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. మరి ఇంత విచ్చలవిడిగా నాసిరక నారు, నాసిరక విత్తనాలు అమ్ముతుంటే ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ ఏం చెబుతున్నట్టు మరి వీళ్ళు చూసిస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని రైతులను కాపాడాలని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదో నారు ఒకటే సమస్య కాదు, మా జీవితాలు, మా జీవనోపాధి కోల్పోయి తీవ్రంగా రోడ్డును పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి నాసిరకం నారు వల్ల నష్టపోయినటువంటి బొప్పాయి రైతుల్ని ఆదుకొని నర్సరీ యాజమాన్యులపై చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి నాసిరకం నారు, నాసిరక విత్తనాలు అమ్ముకోకుండా చర్యలు తీసుకొని రైతాంగానికి రక్షణగా నిలబడాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఆయన 2-3 రోజుల్లో అధికారులను పిలిపించి విచారించి చర్య తీసుకుంటామన్నారు. మేము ఇంకో డిమాండ్ కూడా పెట్టాం. సైంటిస్ట్ని పిలిపించి పొలాలు పర్యటించి బొప్పాయి తోటను కూడా దేని కారణం వల్ల నష్టపోతున్నా కూడా నిర్ధారించమని చెప్పేసి సైంటిఫిక్ కూడా ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఇటు రైతులు చెప్పిన మెమోరాండంలో ఉన్నటువంటి అన్ని అంశాల మీద 2-3 రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పేసి గౌరవనీయులు కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందుకనే బొప్పాయి రైతులందరూ కూడా మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండి మనకు చివరి వరకు ప్రతి రైతుకి నష్టపరిహారం వచ్చే వరకు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి వారందరినీ కోరుతున్నాం.